మొగుళ్లపల్లి మండల కేంద్రంలో కాకతీయ కళల జాతరకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. స్థానిక అధికారులు, కళాకారులు, చేతన కళావేదిక సభ్యులు నింబల వెంకటేష్ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన తహసీల్దార్ జాడి సునీత మాట్లాడుతూ ఓరుగల్లు ప్రాంతానికి ప్రత్యేకమైన కళా సంపదను కాపాడుకునేందుకు కాకతీయ కళల జాతర మహా సాంస్కృతిక సమ్మేళనం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. మండలంలోని కళాకారులు అధిక సంఖ్యలో పాల్గొని మంచి గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఓరుగల్లు సాంస్కృతిక సమ్మేళనం కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని ఈ కళాకారులు అన్ని మండలాల్లో, మన ఉమ్మడి వరకలు అన్ని మండలాల్లో చేతన కళావేదిక అన్ని మండలాల్లో ప్రచారం చేసి అధిక సంఖ్యలో కళాకారులు పాల్గొని ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మన కాకతీయుల కళల గురించి అందరికీ తెలియజేయడం కోసము, తర్వాత బహుమతులు కూడా ప్రకటిస్తున్నామని, ఎలాంటి ఎంట్రీ ఫీజు లేకుండా వాళ్ళు పాల్గొనుటకు అవకాశం ఇస్తున్నారని తెలియజేసినారు. ఎంపీడీఓ సురేందర్ మాట్లాడుతూ కాకతీయ కళా వైభవాన్ని నిలబెట్టడంలో ఇటువంటి కార్యక్రమాలు కీలకమని అన్నారు. యువ కళాకారులు ముందుకు వచ్చి తమ ప్రతిభను చాటుకోవాలని, విద్యార్థులు కూడా పోటీల్లో పాల్గొని మండలానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. కళల జాతర మనకు కాకతీయులు పరిపాలించినటువంటి మన వరంగల్ జిల్లా లోపల టెంపుల్స్ కానీ, చెప్పినట్టు లింక్డ్ చెరువులు కానీ, ఇటువంటి అన్నిటికి కూడా మనం ఎంతో ప్రాచీన వైభవం గల టెంపుల్స్ ఉన్నాయి మనకు. వాటిని ప్రజలందరికీ తెలియజేయడానికి మీరు ఏర్పాటు చేసినటువంటి కళా జాతర ఎంతో మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమం సక్రమంగా నిర్వహించడానికి కోరుతూ మే 2, 3 తేదీలలో హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీ హ్యుమానిటీస్ బిల్డింగ్ లో వివిధ కళారూపాలకు సంబంధించిన పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. జరగబోయేటువంటి కాకతీయ కళల జాతరకు మన మొగుళ్లపల్లి మండలం నుంచి కళాకారులు, అదేవిధంగా ఉన్నతంగా చదువుకున్నటువంటి వ్యాసరచన పోటీల్లో పాల్గొన్నటువంటి విద్యార్థులు, చిత్రలేఖనంలో పాల్గొన్నటువంటి కళాకారులు అందరూ కూడా వచ్చే నెల జరగబోయేటువంటి 2, 3 తారీఖులలో మన కాకతీయ యూనివర్సిటీలో పోటీలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. దానికి ప్రతి ఒక్కరు కూడా పాల్గొని విజయవంతం చేయవలసిందే విజ్ఞప్తి చేస్తున్నాము. దీని యొక్క కాకతీయ కళల జాతర యొక్క ముఖ్య ఉద్దేశం, చేతన కళావేదిక నిర్వహించేటువంటి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మన వరంగల్లో కాకతీయుల చరిత్ర చాలా ప్రాముఖ్యమైనది. ఆ కాకతీయుల చరిత్ర ఇప్పుడున్నటువంటి నేటి తరం వారికి చాలా మందికి తెలియకుండా పోతున్నటువంటి ముఖ్య ఉద్దేశంలో భాగంగా ఈ కాకతీయ కళల జాతర నిర్వహించడం జరుగుతూ ఉన్నది. అందులో 50,000, 30,000, అదేవిధంగా 10,000 నుంచి మొదలుకుంటే 50,000 వరకు ప్రోత్సాహక బహుమతి ఇవ్వడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మన మొగుళ్లపల్లి మండల మరియు పరిసర ప్రాంత ప్రజలకు, విద్యార్థులకు, మేధావులకు, విద్యావంతులకు అందరికీ కూడా విజయవంతం చేయవలసిందిగా కోరుతాము.